తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ జూలై 4th, 5th, హోటల్ కాన్సిస్, తిరుపతి. మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య దారుణ హత్యకు గురయ్యాడు. నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతనిపైన దాడి చేశారు. ఈ దాడుల్లో యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే యాకయ్య భార్య కూడా మాజీ సర్పంచ్ కావడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే యాకయ్య హత్యకు కుటుంబ కలహాలే కారణమా లేక ఇంకేదైనా కారణం ఏమైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. యాకయ్య మృతితో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఎవరు చంపారు, ఏం జరిగింది అనేటువంటి అక్కడ ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. సో మధు, ఉప సర్పంచ్ చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఎలా జరిగింది హత్య, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. మహబూబాద్ జిల్లా మండలం సింగారం గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య దారుణ హత్యకు ఘటన తీవ్ర కలకలం రేపింది జిల్లా వ్యాప్తంగా. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం తెలుస్తున్నది ఏంటంటే యాకయ్య మంగళరాత్రి అంటే ప్రతిరోజు రాత్రి కూడా తన ఇంటి ముందు వరణాలను నిర్మిస్తుందని తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి అదే వరణాలు నిర్మిస్తుండగా గుర్తు తెలియని దుండగులు మొత్తం మారణాయుధాలతో శిక్షణ రహితంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు మాత్రం తెలుస్తుంది. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు కూడా సమాచారం అందించినట్టు మనకు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఈ హత్యకి ఏం కారణాలు ఉన్నాయి, ఏ విధంగా అని చెప్పేసి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో ఆ ఊరిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఫుటేజ్లను కూడా పరిశీలించి మనకు సమాచారం అందుతుంది. అదే మాజీ సర్పంచ్ హత్యతో సింగారం గ్రామంలో మాత్రం విషయాలు అమ్ముకున్నాయని తెలుస్తుంది. అయితే మృతునికి మాత్రం భార్య మరియు కుమారుడు ఒక కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్ లో కూడా ఒక ఉద్యోగంలో చేస్తున్నారని తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే కూడా కొడుకు కూతురు కూడా స్వగ్రామానికి వచ్చారు. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి ఒకనొక దశలో కేసు కూడా పెట్టినటువంటి ఆ కొడుకు కూతురు కూడా పోస్ట్ మార్టానికి బాడీ తరలించిన తర్వాత ఆ పోస్ట్ మార్టానికి వచ్చి వాళ్ళు అక్కడ పరిశీలించి కూడా పోలీసులతో విచారించి అప్పటికి కేసు పెట్టాలా వద్దా అనే నిర్ణయానికి వచ్చాడు మనకు తెలుస్తుంది. ఇంకా అంటే పోలీసులు కూడా తర్జన అవుతున్నారు. ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా కేసు కూడా పెట్టలేదు. వాళ్ళు కేసు పెడితే విచారణ చేస్తామని కూడా మనకి పూర్తి సమాచారం మనకు తెలుస్తుందని చెప్పి పోలీసులు కూడా అంటే ఈ అంజలి గాని ఎస్ఐ రూరల్ ఎస్ఐ గారు మనకి మధు అంటే కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఎవరి ప్రమేయం ఉంది, ఎవరిపైన అనుమానాలు ఉన్నాయని కూడా ఎవరు చెప్తున్నారు? వారి వైఫ్ కానీ ఎవరి కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ అతనికి ఎవరితోనైనా శత్రుత్వం లాంటివి ఏమైనా ఉన్నాయా? గత కొంతకాలంగా అటు భార్యాభర్తల మధ్య కూడా వారం రోజులుగా కూడా తరచు గొడవలు జరుగుతున్నాయి. వీటి మధ్యలో కూడా చిటి మాటికి కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఆ గొడవ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా వచ్చి వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. ఇంత ఏజ్ వచ్చింది మీకు, ఇంత పెద్దగా అంత ముసలితనం వచ్చింది మీకు, ఇప్పుడు ఈ ఏజ్ లో మీకు ఈ గొడవలు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు వారించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీలు ఎందుకమ్మా మీకు మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసిన సందర్భాలు కూడా ఉందని తెలుస్తుంది. కానీ మరి కొన్ని వైపు మొత్తం అంటే స్థానికులు చెప్తున్న అంటే చుట్టుపక్కల స్థానికులు చెప్తున్న ప్రకారం మాత్రం ఒకవైపు మరి భార్య చేసిందా, ఎవరు చేశారు అని ఇంకా పూర్తిగా మనకి అనుమానాల స్పదత ఉంది. మరి పూర్తిగా మనం ఎవరిని నిర్ధారించలేము అని చెప్పేసి స్థానికులు మొత్తం వారు అనుకుంటున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి సాయి మనకైతే. రైట్, థ్యాంక్ యూ మధు. అది ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ఘటనలో మాజీ ఉప సర్పంచ్ చనిపోయినటువంటి ఘటనలో ఇప్పుడు ఇంకా అక్కడైతే దర్యాప్తుతో కొనసాగుతుంది. అంటే ఇప్పుడే హైదరాబాద్ నుంచి వారి యొక్క కొడుకు కూతురు కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కేసుకు సంబంధించి అంటే ఎవరు హత్యలో ఎవరి ప్రమేయం ఉంది, ఎందుకు ఇంకా తాత్సారం జరుగుతుంది, అక్కడ కేసుకు నమోదు చేయడమో లేకుంటే అవి కానీ పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే గ్రామంలో యాకయ్య మృతితోటి ఒక విషాదకరమైనటువంటి వార్త నెలకొంది. ఎందుకంటే గతంలో ఉప సర్పంచ్గా సేవలు అందించినటువంటి వ్యక్తి, ప్రజల్లో గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఉదయాన్నే చనిపోయాడు, మర్డర్ అయిపోయాడు అనేటువంటి వార్త వినడంతో అందరూ కంగుతిన్నారు. దీంతో హుటాహుటిన అక్కడ ఆయన చనిపోయినటువంటి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి భార్యను కానీ మిగతా పిల్లల్ని కానీ మాట్లాడి వారితో ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అయితే ఇంకా దర్యాప్తుకు సంబంధించిన వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది.